హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ అండ్ సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే సార్, అంగానికి చాలా వరకు వింటున్నాం మేము షాక్ వే థెరపీ చేస్తున్నారని. అసలు ఈ అంగానికి షాక్ వే థెరపీ ఎలా చేస్తారు సార్? ఏంటి దీని యూజ్? రైట్ అండి. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఇది కరెంటు పెట్టి, అంటే ఏసీ కరెంట్ కానీ డీసీ కరెంట్ పెట్టి షాక్ పెట్టడం కాదు. ఇది మిత్ వర్డ్. సో అంగానికి మసాజింగ్ టెక్నిక్ లాగా ఒక ఇన్స్ట్రుమెంట్తో వేవ్ థెరపీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ షాక్ వేవ్ థెరపీలో ఏం జరుగుతుంది అంటే అంగానికి డైరెక్ట్గా ఈ షాక్ వేవ్ ఇవ్వడం ద్వారా అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి, అంటే రిజ్యువినేట్ అయ్యి, నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త రక్త నాళాలు ఏర్పడి రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో అంగానికి అంగం స్తంభించడం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒక టెక్నిక్ అన్నమాట. ఇది ప్రీవియస్గా బయట యుఎస్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఉండేది. రీసెంట్గా మనకి ఇక్కడికి రావడం వల్ల ఇది బాగా యూస్ చేసుకొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కదా, అందుకని ఎక్కువ దీన్ని వెళ్తున్నారు. సో ఈ షాక్ అనేది ఎటువంటి షాక్ థెరపీ కాదు. సో ఇది వేవ్ థెరపీ అంటాం. ఈ షాక్ వే థెరపీ అంగానికి తీసుకోవడం వల్ల ప్రతిసారి ఇది దీనికి అలవాటు పడి ఉంటారా సార్? ఇది ఒకవేళ తీసుకుంటే ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల వరకు యూజ్ అవుతుంది? గ్రేట్ అండి. ఇది కూడా నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్. యూజువలీ యంగ్ పిల్లల్లో ఈవెన్ మ్యారేజ్కి ముందు అలాగా తీసుకున్న వాళ్ళకి మళ్ళీ తీసుకునే అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఒక్కసారి సెక్షువల్ యాక్ట్కి వెళ్ళిపోయిన తర్వాత రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకునే అవసరం ఉండదు. బట్ ఎవరికైతే ఈ మెడికల్ కోమార్బిడిటీస్ అంటాం, అంటే షుగర్ కానీ హైపర్ టెన్షన్ కానీ మెడికేషన్స్ వాడుతూ ఉండడం వల్ల వచ్చిన అంగస్తంభన లోపాలకి కానీ మనం షాక్ వేవ్ థెరపీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఈ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బట్ వాళ్ళకి ఆ సమస్యలు, అంటే మెడికల్ సమస్యలు ఉండడం వల్ల మళ్ళీ బ్లాకేజ్లు కానీ మళ్ళీ రక్త ప్రసరణ కాంప్రమైజ్ అవ్వటం కానీ జరుగుతుంది. వాళ్ళకి ఒకసారి ఈ షాక్ వేవ్ తీసుకుంటే 2 years to 5 years వరకు వాళ్ళకి మళ్ళీ అవసరం ఉండకపోవచ్చు. కొంతమంది హ్యాపీగా లైఫ్ లాంగ్ వాళ్ళు ఈ సెక్షువల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకే, ఈ అంగానికి షాక్ థెరపీ చేసిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో ఇదేనండి స్పెసిఫిక్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అంగానికి షాక్ థెరపీ ద్వారా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇల్ ఎఫెక్ట్స్ కానీ వాళ్ళ డిస్కంఫర్ట్, అంటే షాక్ వేవ్ చేసేటప్పుడు కొంతమంది పెయిన్ అంటాం అలాగే జరుగుతుంది, అవి కూడా ఇందులో ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అండ్ మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.